ఎంతవరకు చిన్న బ్రేక్ తీసుకుంటా, చిన్న బ్రేక్ చెప్పండి. నేను ఈ చర్చలో తూకిత్తా మైకిత్తా అనో లేకపోతే మీ పార్టీ మా పార్టీ అని చర్చ చేయడానికి నేను రాలే. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, నేను ఎందుకు 2009ని చెప్పినా అంటే అది కూడా తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఒక అంశం. 2009లో ప్రకటన వచ్చిన తర్వాత 5 ఏళ్ళు రోడ్ల మీద నానా రకాలైనటువంటి ఒక పోరాటాలు, ఆరాటాలు, త్యాగాలు అయిన తర్వాత మాత్రమే మనకు బిల్లు రూపంలో వచ్చింది, తెలంగాణ ఏర్పడ్డది. కాబట్టి ఇవాళ కూడా బీసీలు బెల్లం వేయకుండా బూరెలు చేసి ఆ బూరెలు తిని ఇక మేము సంకలు గుద్దుకున్నట్టయితే ఆగమైపోతాము. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా చట్టం తెలిసిన వాళ్ళుగా, తర్వాత బీసీల గురించి గతంలో కూడా పోరాటాలు చేసిన వాడుగా, నేను కాంగ్రెస్లో ఉండగా కొట్లాడినా, తెలంగాణ ఉద్యమకారుడిగా కొట్లాడినా, కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. ఇది రాజకీయాలకు అతీతంగా, రాజకీయ లబ్ధి ఆపేక్ష లేకుండా ప్రభుత్వం దీన్ని హ్యాండిల్ చేయవలసిన అవసరం ఉంది అనేదే నా పాయింట్. కాబట్టి ఏమాత్రం అన్నా ఆర్ కృష్ణయ్య గారు పోయి మాకు సెలబ్రేట్ చేసిండ్రు అని చెప్పని ఒకవేళ ఆర్ కృష్ణయ్య గారు దీంతో సంతోషపడిపోతే మొత్తం బొక్కబోర్ల పడుతుంది బీసీ సమాజం. ఎందుకంటే ద హర్డిల్స్ ఆర్ సో బిగ్. నేను కాదనట్లా. ఒక్క నిమిషం సార్, మహేష్ గారు ఒక్క నిమిషం. హర్డిల్స్ లేవు అని నేను అనడం, ఖచ్చితంగా ఉంటాయి. అవి నిజంగానే లీగల్ హర్డిల్స్, టెక్నికల్ హర్డిల్స్, ఆల్రెడీ ఉన్న హర్డిల్స్ ఉంటాయి. కొన్ని క్రియేటెడ్ హర్డిల్స్ కూడా రావచ్చు, చెప్పలేం. కాకపోతే ఇక్కడ నేను తీసుకుంటాను. కాకపోతే ఇక్కడ ఈ ఆర్డినెన్స్ మూవ్ కావడానికి, గవర్నర్ గారు ఆమోదం పొంది ఇది అమలు కావడానికి అంతగా చెప్పుకోదగ్గ హర్డిల్స్ ఏమున్నాయనంటే, ఆ రాష్ట్రపతి గారికి ఆల్రెడీ వెళ్ళింది, అక్కడ పెండింగ్ ఉంది కదా, అది ఉన్నప్పుడు ఎలా అనే దాని మీదనే మేజర్గా ఉంది. నిజంగా అది హర్డిల్ అవుతుందా అనేది ఒకటి. ఇక్కడ పొలిటికల్ కాంట్రడిక్టరీ కూడా కనపడుతోంది. రాజకీయ పార్టీలు చేస్తున్న స్టేట్మెంట్స్లో కాంట్రడిక్షన్ కూడా కనపడుతోంది. మూడవది, క్రెడిట్ కోసం పాకులాట కనపడుతోంది. మా వల్లనే ఈ డెసిషన్ వచ్చింది, మేము మాత్రమే చేయగలిగాం, ఎవరూ చేయలేదు, ఇలా అన్ని పార్టీల వైపు నుంచి ఒక దాన్ని ఏమంటారంటే పాకులాట అనే కనబడుతుంది రాజకీయంగా. ఇవి కూడా చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.